హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 44. శివాని మాటలు విన్న రుద్ర ఆమె నుదుటిన ముద్దు పెట్టి, ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తాను. మరోసారి చెప్తున్నా, నాకిప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉన్నా నా మనసుని టచ్ చేసి నన్ను మరో అమ్మాయిని చూడనివ్వకుండా నీ వైపు లాగేసింది మాత్రం నువ్వే. శ్రీని ఇష్టపడ్డాను. తన అమాయకత్వం, తన క్యారెక్టర్ చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మరో రీజన్ మా కలయిక. అది ఎందుకోసమైనా కానివ్వు. తనకు ఆ రోజు మాటిచ్చాను, జీవితాంతం తన చెయ్యి వదలనని. కానీ అనుకోని విధంగా విడిపోయాం. ఇప్పుడు నీకు ఆ మాటిస్తున్నా, నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు తప్ప మరొక అమ్మాయి నా లైఫ్లో ఉండదు అని నిజాయితీగా తన మనసులో మాట చెప్పాడు రుద్ర. శివాని రుద్ర వైపు కాసేపు అలాగే చూసి, నీపై ఇప్పుడిప్పుడే నాకు చిన్న నమ్మకం ఏర్పడుతుంది రుద్ర. కానీ నా అనుమానాలు తీరాలి. అలాగే నువ్వు ఇంకెప్పుడు నీ పాస్ట్లోని అమ్మాయిల్ని కలవకూడదు. లేదంటే నాలో కాళికాదేవిని చూస్తావు. అర్థమైందా అని రుద్రని స్వీట్గా వార్న్ చేసి పైకి లేచి తన చీరని సరిచేసుకుని బన్నీ దగ్గరకు వెళ్ళబోయిన శివానీని రుద్ర చిరుకోపంగా చూస్తూ, ఆడదాను అనిపించుకున్నావే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా పాస్ట్లో ఉన్న ఏ ఒక్కరూ నా లైఫ్లో ఎప్పటికీ రారు. త్వరలోనే మన ఫస్ట్ నైట్ కోసం ప్రిపేర్ అయిపో అని నవ్వుతూ చెప్పిన రుద్రని శివాని వెనక్కి తిరిగి చూసి నేను చూస్తానన్నట్టు ఓ లుక్ ఇచ్చి వెళ్ళిపోగానే రుద్ర ఇంకేదో విషయం గుర్తురాగానే దానికోసమే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు. సడన్గా ఆ రోజే వైజాగ్ బీచ్లో ఎవరో తమని అదే పనిగా చూస్తున్నారనిపించిన విషయం అప్పుడు రుద్రకి గుర్తొచ్చింది. ఆ రోజు బీచ్లో భార్య కొడుకుతో ఆడుకుంటున్న రుద్రకి ఎవరో తమని చూస్తున్నారని డౌట్ రావడంతో చుట్టూ చూశాడు రుద్ర. కానీ అనుమానాస్పదంగా ఎవరూ కనపడలేదు. మనసులో ఆ హంతకుడేనా? వాడికి ఇంకా ఏం కావాలని మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు? శ్రీతో పాటు తన ఫ్యామిలీనంతటినీ చంపాలని చూసి ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడు. శివానీని చంపడం తప్పితే. అనుకోగానే రుద్ర మైండ్లోకి ఓ విషయం స్ట్రైక్ అయింది. ఓ షెట్, నేను అలా ఎలా ఇంత ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను అనుకుని శివాని కోసం వెంటనే లోపలికి వెళ్ళి చూశాడు రుద్ర. శివాని పడుకునుంది. కానీ నిద్రపోయిందా లేదా తెలియక మెల్లగా శివ అని పిలిచాడు రుద్ర. అప్పుడే నిద్రలోకి జారుకోపోయిన శివాని రుద్ర పిలుపుకి ఉలిక్కి పడినట్టు కళ్ళు తెరిచి రుద్ర వైపు చూసి పైకి లేస్తూ, ఏంటి రుద్ర, ఏమైంది అని కంగారుగా అడిగింది. హే, టెన్షన్ పడుకు, నేను ఒక డౌట్ అడగాలి అంటూ తన పక్కన కూర్చున్న రుద్రని అడగమన్నట్టు చూసింది శివాని. శివ, అప్పుడు మీ అక్కని లవ్ చేశాడన్నావు, వాడు ఆ దినేష్నే కదా? వాళ్ళ అక్క ఫంక్షన్కి వచ్చినప్పుడే కదా శ్రీకి ఎవరో డ్రగ్ ఇచ్చారు. మరి ఆ తర్వాత దినేష్ ఏమయ్యాడు? శ్రీ చనిపోయిన తర్వాత వాడిని నువ్వెప్పుడూ కలవలేదా అని డౌట్గా అడిగాడు రుద్ర. శివాని ఆలోచిస్తూ రుద్ర వైపు చూసి, అవును, ఆ పర్సన్ దినేష్నే, అక్కని లవ్ చేసినవాడు. కానీ ఒక్కసారిగా నా ఫ్యామిలీ దూరం అవ్వడం, మా అక్కకి అలా జరగడం, అతడి విషయం నేను పట్టించుకోలేదు. అతడు కూడా మా అక్కని కానీ నన్ను కానీ ఒక్కసారి కూడా వచ్చి కలవలేదు అంది శివాని. ఆమె ఫస్ట్ టైం ఆ విషయం నోటీస్ చేసింది. తన మనసులో కూడా అక్కని అంతగా లవ్ చేసిన మనిషి మా ఫ్యామిలీ చనిపోయాక కానీ అక్కకి అలా జరిగిందని తెలిసాక కానీ రాలేదు అంటే అతనికి కూడా మాకు జరిగిన దాంతో సంబంధం ఉందా అని ఆలోచించింది శివాని. శివ, దినేషే ఇదంతా చేశాడంటావా? అంటే శ్రీ అంటే వాడికి ఇష్టం అన్నావు కదా. ఒకవేళ ఆ ఫీలింగ్తోనే ఆ రోజు అవకాశం చూసి శ్రీ ఒంటరిగా ఉందని తనని లోబరుచుకోవడానికి వాడే ఆ డ్రగ్ ఇచ్చాడేమో. ఆ విషయం ఎక్కడ భయపడి శ్రీ కానీ మీ ఫ్యామిలీ కానీ కోపంతో తనని పోలీసులకు పట్టిస్తారోని, లేదా శ్రీ తనకు దక్కలేదనే కారణంతోనో వాడే ఇదంతా ఎందుకు చేసుండకూడదు? ఇది నా డౌట్ మాత్రమే. నువ్వు కూడా అదే అనుకుంటున్నావా శివ అనగానే శివాని కూడా తల ఊపి తన మనసులోని అనుమానాలని బయటపెట్టింది. రైట్, ఒకవేళ వాడు కాకపోయి ఉంటే మీ అక్కని అంతగా ఇష్టపడిన వాడు తను చనిపోయిందని తెలిసినప్పుడు కూడా మీ ఫ్యామిలీకి అలా అయిందన్నప్పుడు కానీ కనీసం పరామర్శకు కూడా రాలేదంటే ఎందుకో దీనంతటికీ దినేష్నే కారణమేమో అని నాకు కూడా డౌట్ వస్తుంది అన్నాడు రుద్ర. శివాని కూడా, అవును రుద్ర, అక్క దినేష్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళొచ్చాక అతన్ని నేను చూడలేదు. ఆ తర్వాత ఆ పెళ్ళికి కూడా నన్ను ఇన్వైట్ చేయలేదు దినేష్. అసలు తనని తర్వాత చూసిందే లేదు.
అప్పుడు కాకపోయినా అతనికి అక్కకి అలా అయిందని తర్వాతైనా తెలియకుండా ఉండదు కదా రుద్ర. కానీ అతను తను ఇష్టపడిన మనిషిగా కాకపోయినా సాటి మనిషిగా కూడా దినేష్ రాలేదు. వాళ్ళు మా ఫ్యామిలీకి కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్. బట్ మా వాళ్ళంతా చనిపోయినప్పుడు కూడా ఎవరూ రాలేదు. ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ కానీ తన అక్క మంజుల కూడా రాలేదు. మంజుల ఎప్పుడూ తన బ్లౌజ్లకి డిజైన్ ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్సులు తనకి సెట్ అవుతాయని నన్ను అడిగి డిజైన్ గీయించుకు వెళ్ళేది. కానీ నేనంత కష్టంలో ఉంటే పలకరించడానికి కూడా రాలేదు. అంతేనా ఈ మనుషుల మనస్తత్వం? మనం బాగున్నప్పుడు వాళ్ళ అవసరం కోసమే ఈ ప్రేమలు అభిమానాలా అని బాధగా అడిగిన శివాని, ఆ దినేష్ మీకు కూడా ఏదో వీల్ విడిచిన చుట్టమే కదా రుద్ర. నీకు తెలియదా అతని గురించి? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. అతడు ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడని తెలుసుకో. తెలిసాక డైరెక్ట్గా వెళ్ళి అతనికి సంబంధం ఉందా లేదా తెలుసుకుందాం అంది శివాని స్థిరంగా. ఆ దినేష్ వాళ్ళు నాకు పెద్దగా పరిచయం లేదు శివ. నాన్నకి ఏదో దూరపు బంధుత్వంతో అప్పుడప్పుడు ఆయనే వాళ్ళని కలిసేవారు కానీ నేనెప్పుడూ వెళ్ళలేదు. ఆ రోజే ఫస్ట్ టైం వెళ్ళడం. అప్పుడే ఇదంతా జరిగింది. స్నేహకి తెలిసేమో ఇప్పుడే కనుక్కుంటాను అంటూ రుద్ర వెంటనే స్నేహకి ఫోన్ చేయబోయి టైం చూసి, ఈ టైంలో వద్దులే శివ, మిడ్ నైట్ కదా, అందరూ నిద్రపోతూ ఉంటారు, మార్నింగ్ తెలుసుకుంటాను, ఇక నువ్వు కూడా పడుకో అన్నాడు రుద్ర తను కూడా ఆమె పక్కన వాలుతూ. నా నిద్ర చెడగొట్టి ఇప్పుడు పడుకో అంట పడుకో అని కొక్కిరించింది చిన్నగా శివాని. రుద్రకి శివాని చిన్నగా కొనిగిన వినపడి ఏంటే అన్నాడు కళ్ళు తెరిచి. ఏం లేదులే అంటూ మూతి ముడిచి బన్నీకి మరోవైపు వెళ్ళి పడుకోవడానికి లేచిన శివానీని సూటిగా చూస్తూ, నేనేం నిన్ను కొరుక్కు తినను కానీ మూసుకుని సైలెంట్గా ఇక్కడే పడుకో. లేదంటే ఇందాక వద్దనగానే వదిలేశాను కదా, ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నిన్ను నా సొంతం చేసుకుంటాను. నువ్వు అరిచి గీ పెట్టినా వదలను అని వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. శివాని కోపంగా రుద్ర వైపు చూసి అక్కడే పడుకుని, అన్నింటికీ బెదిరించడం బాగా వచ్చి సైకోకి అని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంది శివాని. ఏంటే మళ్ళీ మనసులో నన్ను తిట్టుకుంటున్నావా అని అడుగుతూ ఆమెని వెనక నుండి హక్ చేసుకుని శివాని మెడ మీద పెదాలు ఆనించాడు రుద్ర. అతడి వెచ్చని ఊపిరి గిలిగింతలు కలిగిస్తుంటే కంగారుగా వెనక్కి తిరిగి, నాకంత అదృష్టం కూడానా? నేను మనసులో ఏమనుకున్నా తమరికి డిటిఎస్లో వినబడిపోతే కదా, తెలిసెందుకు అనుకుంటాను అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టిన శివాని. గుడ్, ఆ విషయం నీ మట్టి బుర్రలో బాగానే జ్ఞాపకం ఉంది అని ఆమెని దూరం పోనివ్వక తనలోకి అదుముకుని డీప్ వాయిస్తో గుసగుసగా, శివ, నీ బాడీ ఏంటే ముట్టుకుంటే నున్నగా జారిపోతుంది వెన్నపూసలా, ఏం పెట్టి పెంచావే నీ బాడీని అన్నాడు తన నడుముని తడుముతూ రుద్ర. శివాని అతని మాటలకి కోపంగా రుద్రడొక్కలో మోచేతితో కుమ్మి, సైలెంట్గా పడుకోమంటే ఇక్కడ పడుకోండి, లేదా పోయి వేరే రూమ్లో పడుకోండి, నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకండి అంది శివాని. ఆమె మాటలకి రుద్ర కోపంగా శివాని బ్యాక్ మీద ఒక్కటి పీకి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు, ఏదో ప్రేమతో దగ్గరకు వస్తే బెట్టు చూపిస్తున్నావు, నాకేం వద్దులే, మూసుకుని పడుకో, సాడిస్తానా, వయసు వేస్ట్ చేస్తూ చచ్చిపో, ముసలిదాని అయ్యాక నువ్వు ఊ అన్న ప్రయోజనం ఉండదు, నీకు అర్థమవుతుందా అని ఫ్రస్ట్రేట్ అవుతూ చిన్నగా అరిచాడు రుద్ర. ఏంటి ఇదంతా దానికోసమేనా? ఇప్పటిదాకా ఏవేవో శబదాలు చేశావు, అవన్నీ ఉత్తుత్తి మాటలేనా? నేనింకా వెర్రిదానిలా నా మీద ప్రేమతో అనుకున్నాను అని శివాని దెప్పుతూ అడిగేసరికి, అమ్మని ఎంత మాట అన్నావే, నేను నీ మీద చూపించేది ప్రేమ కాదా, ఉత్తుత్తి మాటలంటావా? నా కళ్ళల్లోకి చూసి చెప్పవే, నేను నిజంగా నిన్ను పొందాలనుకుంటే నువ్వు నన్ను ఆపగలవా? ఆపడం నీ తరమా అని సూటిగా అడిగాడు రుద్ర. శివాని తల పక్కకు తిప్పేసి, నాకు నిద్ర వస్తుంది అంది మాట దాటేస్తూ. రుద్ర నవ్వుతూ, నాకు సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నావా? సరేలే, ఇక సైలెంట్గా పడుకో, నీకు సరదా మాటలకి నిజంగా చేసే పనులకి త్వరలోనే తేడా తెలిసేలా చేస్తాను అంటూ తనని వదలకుండా అలాగే హత్తుకున్న రుద్ర, నిన్ను కోపంతో కూడా దూరం పెట్టలేకపోతున్నానే రాక్షసి, అంతలా ఎక్కేశావు. ఈ రుద్ర ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఇంత తగ్గుండలేదే, నీ దగ్గర తప్ప అనుకుని శివాని నుదుటను ముద్దు పెట్టి బన్నీతో పాటు తామిద్దరికి కూడా దుప్పటి కప్పి ఇద్దరి మీద చేయి వేసి పడుకుని కళ్ళు మూసుకున్నాడు రుద్ర.
అతడు నిద్రపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుని మెల్లగా కళ్ళు తెరిచిన శివాని రుద్రకి దగ్గరగా జరిగి అతని మొహంలోకి చూస్తూ, నువ్వు నీ పొగరుతో ఎవరినైనా నీ దారిలోకి తెచ్చుకోగలవు. కానీ నేనేం చేసినా ఇష్టంగా భరిస్తావు రుద్ర. కానీ కొన్నిసార్లు నన్ను కూడా భయపెడతావనుకో, అది కూడా నాకు నచ్చేస్తుంది ఏంటో. నేను కూడా నీకు పడిపోయానురా అని సిగ్గుపడుతూ వంగి అంటీ అంటకుండా అతడి పెదాల మీద తన పెదాలద్ది టక్కున వెనక్కొచ్చేసిన శివాని భయంగా చూసింది. ఎక్కడ రుద్ర లేస్తాడో అని. అతడు కదలకపోవడంతో అమ్మయ్య అనుకుని అలాగే రుద్ర ఎద మీద వాలి తల పెట్టి అతడి చుట్టూ చేయి వేసుకుని హత్తుకుని పడుకుంది శివాని. రుద్ర నిద్రలో కూడా శివానీని మరింత దగ్గరగా హత్తుకుని పడుకున్నాడు. మార్నింగ్ రుద్రకి మెలకువ వచ్చేసరికి తన 2 చేతులు బరువుగా కదిలించడానికి లేకుండా ఉండడంతో కళ్ళు తెరిచి చూశాడు. ఒకవైపు శివాని రుద్ర భుజం పైన తల పెట్టుకుని ఆల్మోస్ట్ సగానికి పైగా అతన్ని ఆక్రమించుకుని పడుకునుంటే, మరోవైపు బన్నీ కూడా సేమ్ అలాగే పడుకున్నాడు. వాళ్ళ వాలకం చూసి రుద్రకి నవ్వాగలేదు. ఇప్పుడు వీళ్ళలో ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఇద్దరూ సేమ్ ఒకేలా పడుకున్నారు అనుకుని ప్రేమగా ఇద్దరి నుదుటిన ముద్దు పెట్టి వాళ్ళని మెల్లగా జరిపి తన మీద నుండి దిండు మీదకి షిఫ్ట్ చేసి పైకి లేచి చేతులు బాడీ అంతా విదిలించిన రుద్ర, అబ్బా ఏం చేశారా ఇద్దరు, నా బాడీ అంతా పట్టేసింది అనుకుని ఫేస్ వాష్ చేసుకుని ఆ హోటల్లోని జిమ్కి వెళ్ళి కాసేపు వర్కౌట్స్ చేసొచ్చాడు రుద్ర. అదే టైంకి శివాని స్నానం చేసి చీర కట్టుకుంటూ ఉండగా లోపలికొచ్చాడు రుద్ర. చీర కుచ్చిళ్ళు పెట్టుకుంటున్న శివానికి ఒక్కసారిగా రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో కంగారులో చేతిలోని చీర కుచ్చిళ్ళు వదిలేసింది. రుద్ర తన వైపు చూసి స్టన్ అయిపోయి డోర్ని కాలితో తన్ని లాక్ చేసి తన నడుముని తన అందాలని ఇంటెన్స్డ్గా చూస్తూ అలాగే ఫ్రీజింగ్ మోడ్లో ఉండిపోయి ఒక్కో అడుగు శివాని వైపు వేస్తూ ఉంటే, అప్పుడు స్పృహలోకి వచ్చిన శివాని గబగబా వంగి కింద పడిన చీరని తీసి చుట్టుకోబోయింది. రుద్ర తన చేతులు పట్టి ఆపి తన నడుముని కప్పుంచిన చీరని పక్కకు తీసి పడేస్తూ ఆమె బొడ్డు పక్కన అందంగా చిన్నగా క్యూట్గా ముద్దుగా మురిపిస్తున్న పుట్టుమచ్చని వేలితో టచ్ చేసి అలాగే ఆమె ముందు మోకాల మీద కూర్చున్న రుద్రని శివాని టెన్షన్గా చూస్తూ, రుద్ర ఏం చేస్తున్నావు అంటూ అతని నుండి దూరం వెళ్ళాలని చూసింది. రుద్ర ఆమెని కదలకుండా ఆమె నడుముని తన చేతులతో 2 వైపులా పట్టుకుని దగ్గరకు లాక్కుని, ఇక్కడున్న ఈ బుజ్జిదాన్ని నాకెప్పుడు చూపించలేదు కదే, ఎంత అందంగా ఉంది, నీ అందాలకి దిష్టి తగలకుండా ఆ బ్రహ్మ పెట్టిన దిష్టి చుక్క అని చెప్తూ ఇంటెన్స్డ్గా శివాని కళ్ళలోకి చూస్తూ ఆ మచ్చ మీద ముద్దు పెట్టి తన పెదాలని అలాగే కాసేపు అక్కడే అదుముంచేసిన రుద్ర పరవశంగా అనుభూతి చెందాడు. రుద్ర పెదాలు తన బొడ్డుని ఆక్రమించుకోగానే టెన్షన్తో బిగుసుకుపోయింది శివాని. రుద్ర హస్కీ వాయిస్తో శివ అని పిలవగానే అప్పటికే అతని పెదవులు చేసిన మాయకి ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన శివాని అని చిన్నగా మూలుగు లాంటి సౌండ్ చేసిందామే. నువ్వు ఊ అంటే మన బన్నీ గడుకు ఒక తమ్ముడినో చెల్లినో ఇచ్చేద్దామే, ఓకే అనవే అని తలెత్తి ఆమె ఫేస్లోకి చూస్తూ బ్రీతీ టోన్తో అడిగాడు రుద్ర తన నడుముని అలాగే పట్టి ఉంచి. అతని వాయిస్కి తేరుకున్న శివానీకి ఏం జరిగిందో అప్పటికి కానీ స్ఫురణకు రాలేదు. టక్కున రుద్రని పక్కకు తీసి పక్కకు వెళ్ళడానికి చూసింది శివాని. సడన్గా ఆమె అలా తోయడంతో వెనక్కి పడబోయి ఆమె చేతిని పట్టుకుని పైకి లేచిన రుద్ర నవ్వుతూ, ఏమైందే, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అంటూ తన దగ్గరకు రాబోయాడు రుద్ర. నా దగ్గరకు రావద్దు అంటూ వెనక్కి జరిగింది శివాని. తనని సూటిగా ఇంటెన్స్డ్గా చూస్తూ, ఎందుకు రావద్దు అన్నాడు రుద్ర. ఎందుకంటే అంటూ నీళ్లు నములుతూ, నాకు ఇష్టం లేదు అంది శివాని తడబాటుగా. అవునా, నేను మొదటిసారి ముద్దు పెట్టడం నీకు ఇష్టమయ్యే పెట్టానా అనగానే లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది శివాని. మరి ఇది కూడా అంతే అనుకో బేబీ, ఒక్కసారి ఆ సుఖం రుచి చూసావంటే రోజూ వద్దనకుండా కోఆపరేట్ చేస్తావు అంటూ శివానీని బెడ్ మీదకి పడేసి ఆమె కాలి మీద అరచేయి ఉంచి స్మూత్గా ఆమె పాదాలని నిమురుతున్న రుద్రని కోపంగా చూసి, ప్లీజ్ చేయి రుద్ర అంది శివాని కష్టంగా. రుద్ర లోపల నవ్వుకుంటూ, ఎందుకు
అన్నాడు. చెప్తే అర్థం కదా అంటూ అతని చేతిని విసురుగా తోసేసి లేచి వెళ్ళబోయింది శివాని. కానీ రుద్ర ఆమెని పోనివ్వక అలాగే లాగి తనని వెనక నుండి హత్తుకుని శివాని చెవిలో గుసగుసగా, నేను చెప్పేది జాగ్రత్తగా విను శివ, మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, అందుకే నేను నీతో ఇలా క్లోజ్గా వచ్చాను, నువ్వు కూడా కోఆపరేట్ చేస్తున్నట్టు నటించు అని సీక్రెట్గా చెప్పాడు రుద్ర. శివాని షాకింగ్గా చూసింది. రుద్ర కనుసైగతో అతడు చూడమన్న వైపు ఓరగా చూసిన శివానీకి అక్కడ ఎవరో విండో దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటున్నట్టు అర్థమై, ఎవరో చూసి వాళ్ళ పని పట్టక ఈ నాటకాలు దేనికి అని మెల్లగా రుద్రని చూస్తూ అడిగింది శివాని. అవును కదా అని వెక్కిరింతగా నవ్విన రుద్ర, వావ్ శివాని, నీకిన్ని తెలివితేటలు మొదటి నుండి ఉన్నాయా లేదా మధ్యలో వచ్చాయా అని వెటకారంగా అంటుంటే, నిన్ను అంటూ రుద్ర వీపు మీద 2 వేసింది శివాని. లేకపోతే ఏంటే, నాకు తెలీదా, వాడిని పట్టుకోవాలని, వాడుక డమ్మీ, పట్టుకున్న వేస్ట్, అక్కడ మనకేం యూజ్ ఉండదు, ఓ ఫోన్ నెంబర్ తప్ప, అది కూడా ఫేక్ ఉంటుంది, దానివల్ల అవతల వాడు అలర్ట్ అవుతాడు తప్ప మనకేం యూజ్ ఉండదు, అందుకే ఈ సైలెన్స్, అర్థమైందా మైదానం అని శివాని తల మీద చిన్నగా మొట్టాడు రుద్ర. రుద్ర కొట్టిన చోట తల రుద్దుకుంటూ, అది ఓకే అనుకున్నాం, మనం రొమాన్స్ చేసి వాడిని ఎంటర్టైన్ చేయడం ఎందుకు అని చిరుకోపంగా అడిగింది శివాని. ఎందుకంటే వాడు మన రొమాన్స్ అవతల వాడికి చెప్తేనే కదా వాడి మోటివ్ ఏంటని మనం కనిపెట్టేది, మట్టి బుర్ర, ఈ బ్రెయిన్తోనే గోల్డ్ మెడల్ సాధించావని నువ్వు అని వెక్కిరించాడు రుద్ర. అంత వెటకారం అవసరం లేదు, అందరికీ అన్నీ తెలియాలన్న రూల్ ఏమీ లేదు కదా అని బొంగమూతితో అడిగింది శివాని. సరేలే ఏడవకు అంటూ తను బెడ్ మీద పడుకుని తన మీదకి శివానీని లాక్కున్నాడు రుద్ర. మరోవైపు వాళ్ళ గుసగుసలు అర్థం కానీ బయట నిలబడిన వ్యక్తి చెవులు రెక్కించి వింటూ వాళ్ళు బెడ్ మీద పడడం చూసి, సార్, వాళ్ళు ముందుకు ప్రొసీడ్ అయ్యేలా కనబడుతుంది సిచ్యువేషన్ అని తన బాస్కి చెప్పగానే అవతల అతనికి ఫోన్లో రుద్ర వాళ్ళని తన మనిషి వీడియో కాల్లో చూపిస్తుంటే చూస్తున్న అతను కసిగా, నో, అలా జరగడానికి వీలు లేదు, వెంటనే ఏదో ఒకటి చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అనుకుని, నువ్వు అక్కడి నుండి వచ్చేయి అంటూ ఆర్డర్ వేసి ఫోన్ కట్ చేసిన అతను మరొకరికి కాల్ చేసి ఏం చేయాలో చెప్పి, క్విక్గా పని మొదలుపెట్టు అన్నాడు అసహనంగా. రుద్ర శివానీతో, ఇందాక మధ్యలో ఆపేసిన పని కంటిన్యూ చేద్దామా అనగాని ఎవరి పేరో చెప్పి నాకు మస్కా వేయాలని చూడకు అంది శివాని కోపంగా. రుద్ర గట్టిగా నవ్వి, మస్కా వేయడం కాదే, మొగుడు పెళ్ళాల డ్యూటీ చేద్దామని అని హస్కీగా అంటుంటే, ఏం అవసరం లేదు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ బన్నీ కోసం వెళ్ళబోయింది శివాని. ఓయ్, అలా ఎలా కుదురుతుంది, వాడేదో స్టెప్ వేసేదాకా ఈ నాటకం కొనసాగాలి కదా బేబీ అని హస్కీగా పిలుస్తూ శివాని మెడ మీద ముద్దులు పెట్టాడు రుద్ర. వాళ్ళ గోలలో వాళ్ళుండగానే ఫైర్ బెల్స్ మోగగానే రుద్రకి అర్థమై, ఎస్ నా అంచనా తప్పవలేదు అనుకుని శివాని కంగారు పడుతుంటే, డోంట్ ప్యానిక్ బేబీ, ఏం కాదు, ఇదంతా వాడి పనే అన్నాడు రుద్ర కూల్గా. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.